తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు తెలంగాణ ఆసరా పెన్షన్ డబ్బులను ఈ నెల జనవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు, 4016 రూపాయలు అవే పాత పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ రోజు నుంచి టింగు టింగు అంటూ మెసేజ్లు అనేది రావడం అయితే జరుగుతుంది. పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ అయినట్లుగా. ఇక ముఖ్యంగా ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులలో కొన్ని కీలకమైన రూల్స్ అనేది తేవడం అయితే జరిగింది. అంటే పెన్షన్ లబ్ధిదారులు అక్కడి నుంచే పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవాలి. ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు తీసుకుంటారో, ఇక బ్యాంకుల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో ప్రతి నెల వారు కూడా ఎటువంటి అప్డేట్స్ తప్పకుండా చేయించుకుంటేనే వారి ఖాతాలలో ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ అవుతాయని అయితే మన తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు తెలపడం అయితే జరిగింది. ఇక వీటిపైన కీలకమైన భారీ లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ఇక్కడ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ ఆసరా పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయో మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో అర్హత సాధించినటువంటి మహిళకి ప్రతి నెల 2500, ఏడాదికి 30,000 రూపాయల నిధులు మహాలక్ష్మి పథకం కింద పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వీడియోని అయితే లైక్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలకు సంబంధించినటువంటి అంటే మనకి జనవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి భారీ అప్డేట్స్ని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి 2016 రూపాయలు, 4016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మనకి ఎవరికైతే పోయిన నెల పెన్షన్ డబ్బులు కూడా జమ కాలేదో వారందరికీ పోయిన నెల ఈ నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని లబ్ధిదారుల ఖాతాలలో రేపు జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక రేపు మనకి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని 38 జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈసారి ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకుంటారో వారు తమ తమ ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఊర్లలో మాత్రమే, వారి సొంత ఊర్లలోకి వెళ్ళి మాత్రమే పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూల్ అనేది పెట్టడం అయితే జరిగింది. ఇక ఇది వరకు వేరే వేరే ఊర్లలో పెన్షన్లు తీసుకునే వారికి అలానైతే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇక ఎవరి ఊర్లో వాళ్ళే పెన్షన్ డబ్బులు తీసుకోవాలని రూల్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇటు బ్యాంకుల ద్వారా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారు తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్, ఎన్పిసి లింక్ అప్డేట్స్ చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ చేయబడతాయని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే వెల్లడించడం జరిగింది. ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.